జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. హర్షమందర్ నివాసాలపై కొద్ది రోజుల క్రితం సిబిఐ దాడులు నిర్వహించింది. ఎఫ్సిఆర్ఏ నిబంధనలను ఉల్లంఘించారనే నెపంతో ఆయన ఆస్తులను సోదా చేసింది. దీంతో హర్షమందర్ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరి హర్షమందర్? ఒక ఐఏఎస్ నుంచి దేశ ప్రభుత్వాన్ని నడపటంలో కీలక వ్యక్తిగా మారటానికి కారణమేంటి? ఇతడికి ఎవరి అండదండలున్నాయి? మోదీ ప్రభుత్వం ఇతడిపై దృష్టి సారించడానికి కారణమేంటి తెలుసుకుందాం. హర్షమందర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తి. 2002 వరకు ఐఏఎస్ గా కీలక శాఖల్లో పనిచేశారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2002లో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత 2004లో సంకీర్ణ బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి హస్తం పార్టీ నేతృత్వంలోని యూపీఏ 1 ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో హర్షమందర్ కీలక పదవులు పొందడానికి అవకాశం లభించింది. యూపీఏ 1, యూపీఏ 2 అంటే 2004 నుండి 2014 వరకు కీలక పదవుల్లో ఉన్నారు. అప్పట్లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనా నడిపింది అంతా సోనియా గాంధీనే. ఆమె కనుసన్నల్లోనే అన్నీ నడిచేవి. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనే పేరుతో నాక్ ని ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్లో సోనియా గాంధీతో పాటు హర్షమందర్, జీన్ రీజ్లు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం రూపొందించాల్సిన చట్టాలు, అమలు చేయాల్సిన పాలసీలను ఈ కౌన్సిల్ నిర్ణయించేది. కౌన్సిల్లో ఉన్నది సోనియా గాంధీ. అందుకే ఈ కమిటీ ఏ రిపోర్ట్ ఇచ్చినా మన్మోహన్ సింగ్ అమలు చేసేవారు. అంటే దాదాపు 10 ఏళ్లుగా దేశాన్ని సోనియా గాంధీ పాలించిందన్నమాట. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నించిన కమ్యూనల్ వయోలెన్స్ బిల్ ని కూడా ఈ నాక్ నే సిఫార్సు చేసింది. ఈ బిల్లు హిందువులకి ఎంత వ్యతిరేకమో చెప్పనక్కర్లేదు. ఈ బిల్లు ముసాయిదా ప్రకారం దేశంలో ఎక్కడైనా మత ఘర్షణలు జరిగితే అందుకు మెజారిటీలే బాధ్యత వహించాలి. భారత రాజ్యాంగంలోని 366వ అధికరణలోని క్లాజ్ 24-25 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ముస్లింలు, ఇతర మతాల వారికి చెందిన వారు మైనారిటీలుగా పరిగణించబడతారు. అగ్రవర్ణ కులాలు, వెనుకబడిన ఓబీసీలు మెజారిటీలుగా పరిగణించబడతారు. అంటే దేశంలో ఎక్కడ కమ్యూనల్ వయోలెన్స్ జరిగినా అందుకు మెజారిటీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఏదైనా ప్రాంతంలో మైనారిటీలు మెజారిటీలపై దాడికి పాల్పడినా ముందుగా మెజారిటీలపైనే కేసు వేస్తారు. అందులో తాము ఎటువంటి నేరం చేయలేదని మెజారిటీలు నిరూపించుకోవాలి. ఆ తర్వాతే దాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రక్రియ మొదలవుతుంది. అంతేకాదు, మెజారిటీ అయితే ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆ ప్రాంతంలోని మైనారిటీల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో స్పీకర్లు కానీ, బ్యాండ్ నుంచి వచ్చే శబ్దం కానీ, శుభకార్యం నుంచి తమకు ఎటువంటి అసౌకర్యం లేదని ఆ ప్రాంతంలో ఉండే మైనారిటీల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. దాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇస్తే అందుకు వారు అనుమతించిన తర్వాతే శుభకార్యం జరుపుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి బిల్లును తీసుకురావడానికి నాక్ ముసాయిదాను తయారు చేసింది. దీన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆమోదింప చేయడానికి ప్రయత్నించగా రాజకీయ అడ్డంకులతో ఆగిపోయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతటి దారుణమైన బిల్లులని ఎందుకు రూపొందించింది? దీని వెనక ఉండి నడిపించింది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. హర్షమందర్ కు జార్జ్ సోరస్ కి ఉన్న లింకుల్ని ఓసారి పరిశీలిద్దాం. హర్షమందర్ ఐఏఎస్ గా ఉన్నప్పుడే 2 ఎన్జిఓలని స్థాపించాడు. అమన్ బిర్దారీ ట్రస్ట్, సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ లని ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనే స్థాపించాడు. అయితే ఒక ఐఏఎస్ ఎన్జిఓలని స్థాపించడం నిషేధం. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నడిచింది. ఈ సంస్థలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి భారీగా నిధులు అందేవి. ఎన్జిఓల ముసుగులో ప్రభుత్వం నుంచి డబ్బులని ట్రస్టులకి పొందటం వీటి ప్రధాన ఉద్దేశం. దీంతో పాటు మరిన్ని విదేశీ సంస్థల్లో హర్షమందర్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించేవారు. ఇందులో యాక్షన్ ఎయిడ్ సంస్థ ఒకటి. ఇది దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున మోదీ ప్రభుత్వం 2014లోనే నిషేధించింది. అయితే హర్షమందర్ 2018లో ఫిల్ ఫౌండేషన్ అనే సంస్థని ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా కుట్రలకి తెరతీసే పథకాన్ని రచించారు. ఈ ఫౌండేషన్ డోటో అనే ఒక డేటాబేస్ ని ఏర్పాటు చేస్తోంది. ఇందులో భారత్ లో ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించిన సమాచారం, వీడియోలు, ఫోటోలు, వాటికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ లని భద్రపరుస్తుంది. దీన్ని కొన్ని సంస్థలు ఉపయోగించుకునేలా చేస్తుంది. రామ్ పున్యాని, తీస్తా సెతిల్వాద్, జాఫరుల్ ఇస్లాం ఖాన్, జాన్ దయాల్, రవి నాయర్, సబా నక్వీ వంటి వారు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ డేటాబేస్ ను అమెరికాలో ఉండే సేవ్ ఇండియా ఫౌండేషన్ ఉపయోగించుకుంటుంది.
ఉంటుంది. యుఎస్ ఇస్లామిక్ సర్కిల్ ఆఫ్ నార్థన్ అమెరికా అనే సంస్థకి సేవ్ ఇండియా ఒక అనుబంధ సంస్థ. ఇక ఐసిఎన్ఏను పాకిస్తాన్కు చెందిన టెర్రర్ గ్రూపులు స్థాపించాయి. అంటే పరోక్షంగా క్విల్ ఫౌండేషన్ రూపొందించే డేటాబేస్ను పాకిస్తాన్ టెర్రర్ గ్రూపులు వాడుకొని భారత్లో మైనార్టీలకు భద్రత లేదని ఉసిగొల్పుతాయి. ప్రస్తుతం హర్షమందర్ కేవలం క్విల్ ఫౌండేషన్ కి మాత్రమే కాదు, మరిన్ని సంస్థల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. జార్జ్ సోరస్ కి చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనుబంధ సంస్థ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ అడ్వైజరీ బోర్డుకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఇతడు డైరెక్టర్ గా ఉన్న మరో సంస్థ ది జస్టిస్ ఫౌండేషన్ ని స్థాపించింది పాకిస్తాన్ ఏజెంట్ అయిన అయూబ్ ఠాగూర్. ఈ విధంగా అంతర్జాతీయ కుట్రదారులతో ప్రత్యక్షంగా హర్షమందర్ కి పరిచయాలున్నాయి. ఇతడు భారత్ లో ఒక మేధావిగా చెలామణి అవుతున్నాడు. జేఎన్యు, జామియా మిలియా ఇస్లామియా, ఐఐఎం, అహ్మదాబాద్, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలతో పాటు మరికొన్ని ప్రముఖ విద్యా సంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా వ్యవహరిస్తున్నాడు. హర్షమందర్ కు జార్జ్ సోరస్ తో ఎంతో దగ్గర సంబంధాలున్నాయి. సోరస్ కి చెందిన ఎన్జిఓ ప్రియో హర్షమందర్ తో పాటు ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫార్సు చేసింది. దీన్ని బట్టి చూస్తే వీరికి సోరస్ అండదండలు ఎంత మెండుగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే మోదీ ప్రభుత్వం హర్షమందర్ అరాచకాలపై విచారణ ప్రారంభించింది. ఈ పనిని సిబిఐకి అప్పగించడంతో అతడి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. భారత్ లో జరిగే కుట్రలను సోరోస్ వెనుకుండి నడిపిస్తూ ఉంటాడు. అమెరికా ప్రపంచ దేశాలపై పన్నే కుట్రలను సోరోస్ ముందుండి నడిపిస్తుంటాడు. అమెరికాకు ధీటుగా ఎదిగే దేశాలను ఎప్పుడెప్పుడు తొక్కేయాలని చూస్తూ ఉంటాడు. అంతకంటే ఎక్కువగా ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రత్యక్షంగానే జోక్యం చేసుకుంటూ ఉంటాడు సోరోస్. గతంలో అదానీ గ్రూప్స్ పై హిండెన్బర్గ్ కొన్ని అసత్య ఆరోపణలతో ఒక రిపోర్ట్ ని వెలువరించింది. ఈ వివాదం రాజుకున్న సమయంలోనూ భారత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు సోరోస్. భారత్ లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరగాలని కోరుకుంటున్నట్లుగా సోరోస్ అన్నాడు. అంటే అప్పటి వరకు ప్రజాస్వామ్యం లేదని, అందులో పరోక్షంగా కలుగజేసుకుంటానని దీని అర్థం. ఈ వ్యాఖ్యలతో భారత్ లో ప్రభుత్వ మార్పునకు తాను ప్రయత్నిస్తానని చెప్పకనే చెప్పాడు. ఇందుకు అనుగుణంగానే దేశంలో కుట్రలకి తెరలేపాడు. కొన్ని దశాబ్దాలుగా సోరోస్ భారత్ లో కలగజేసుకుంటూనే ఉన్నాడు. ఇక సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ అయినప్పటి నుంచి ఈ జోక్యం మరింత ఎక్కువైందని చెప్పొచ్చు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఎన్నో బిల్లులు రూపకల్పనలో సోరోస్ జోక్యం చేసుకున్నాడు. కమ్యూనల్ వయోలెన్స్ బిల్లు రూపొందించడంలో సోరోస్ ది కీలక పాత్రని చెప్పొచ్చు. ప్రస్తుతం కూడా ఎన్నికల్లో జోక్యం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు సోరస్. అయితే ఇప్పటికే అతడికి సంబంధించిన ఎన్నో సంస్థలని కేంద్ర ప్రభుత్వం భారత్ లో నిషేధించింది. దీనివల్ల దేశంలో సోరస్ పట్టు సడలిపోతుంది. అయితే సోరస్ ప్రభావం భారత్ లో పూర్తిగా తొలగిపోవాలంటే అతడి అనుయాయులని తొలగించాల్సి ఉంటుంది. అందులో ఒకరే హర్షమందర్. ఇటువంటి వారు భారత్ లో చాలా మంది ఉన్నారు. వీరందరినీ పూర్తిగా తొలగించాలంటే మరింత కాలం అవసరం.